భార్యాభర్తలు ఒకరికొకరు జీవితాంతం కలిసి ఉండాలంటే పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత తగ్గిపోతుందా అనుకోవటం పొరపాటు. ఒకరి కౌగిల్లో ఒకరు బందీలా ఒదిగిపోండి. ఒకరి కోసమే ఒకరు బ్రతుకుతున్నట్టుగా చిన్న పిల్లల్లా హాయిగా ఆటలాడుకుంటూ గడిపేయండి. సరదాగా సాయంత్రాలు నడుచుకుంటూ చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడపండి. కమ్మని భోజనం ఇంట్లో చేసి ఒకరికొకరు ప్రేమతో తినిపించుకుంటూ సరదాగా సాయంత్రాలు హ్యాపీగా ఉండండి. షాపింగ్లో ఒకరికి నచ్చిన బట్టలు ఒకరు తీసుకొని గిఫ్ట్గా ఇచ్చుకొని సరదాగా సాయంత్రాలు షాపింగ్లో నచ్చినవి తీసుకొని హ్యాపీగా గిఫ్ట్ లాగా ఇచ్చుకోండి. అలానే షాపింగ్ మాల్లో కూడా మీరు హోటల్స్కి వెళ్ళండి, ఫ్రూట్స్ తినండి, సరదాగా గడపండి. సినిమా థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయండి. సినిమాలో సరదాగా నవ్వుకుంటూ మొబైల్లో మాట్లాడుకుంటూ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనే విషయాలు కూడా మీరు మాట్లాడుతూ మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఫోటోలు తీసుకొని సరదాగా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోండి. వీడియో కాల్ కూడా చేసుకుంటూ మాట్లాడుకోండి. మీరు ఎలా ఉన్నారో మొబైల్లో ముచ్చట్లు పెడుతూ సరదాగా చేయండి. సరదాగా సాయంత్రం మీరు పార్కు కానీ లేకపోతే ఎక్కడైనా మినీ ట్యాంక్ బండ్ కానీ సాయంత్రం పూట సరదాగా మీరు పార్కులో గడపండి. అలా గడపటం వల్ల మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి ఒకరి మీద ఒకరు విశ్వాసంతో ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది. అలానే మీ బెడ్రూమ్ను రోజుకో రకంగా మూడొచ్చేలా డెకరేషన్ చేయండి. టెర్రస్ మీద కూర్చొని ఆకాశం కింద చిన్న చిన్న రొమాన్స్ చిన్న చిన్న ముద్దులతో గడపండి. సరదాగా సాయంత్రాల పూట కూడా ఇంట్లో అన్నీ వండుకొని బయటికి వెళ్ళి పార్కులో కూర్చొని హ్యాపీగా తినుకుంటూ సరదాగా గడపండి. బెడ్ను అందంగా దిద్దిన తర్వాత కూడా మీరు హ్యాపీగా అక్కడ రోజుకో రకంగా మీరు బెడ్ని అందంగా తీర్చిదిద్దండి. ఇది ఎందుకంటే మీకు రాత్రిపూట మీకు సరదాగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీ బెడ్రూమ్ చాలా నీట్గా ఉండాలి. ఒకరి బర్త్డే ఒకరు జరుపుకోండి. బర్త్డే రోజు గిఫ్ట్లు ఇచ్చుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా ఆ రోజు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఇష్టమైన వంటకాలు ఆర్డర్ తీసుకొని తినండి. ఎందుకంటే ఎప్పుడు ఇంటి ఫుడ్డేనా అన్నట్టు అప్పుడప్పుడు కూడా పార్సల్ తెచ్చుకుంటూ తినండి. మల్లెపూలతో మైకం వస్తుంది కాబట్టి మీరు మల్లెపూలు రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీస్కు నుండి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురండి. మీరే స్వయంగా తల్లో తురిమి మిగిలిన మల్లెలు మీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళండి. మల్లెపూలతో మనకు ఎంతో మైకం కమ్ముతుంది. అలానే మీరు చిన్న చిన్న రోజా పువ్వులు ప్రేమకు గుర్తుగా ఇచ్చుకుంటూ లవ్ చేస్తున్నట్లుగా వారికి కలిగించండి. ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుంటూ ఒకరి కోసమే ఒకరు పుట్టామనుకుంటూ జీవితాంతం కలిసి ఉండటానికి మీరు చూపే ప్రేమే ఎదుటి వారిది కదా భద్రంగా